నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్‌కి స్వాగతం. ఓం నమః శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము 16వ అధ్యాయం. స్వయంభువ మనువు శతరూపకును ఋషులకు దక్షకన్యలకు కలిగిన సంతాన వర్ణన. సతీ శివుల మహాత్మ్యమును ప్రతిపాదించుట. బ్రహ్మ పలికెను, నారద, తదనంతరము నేను శబ్ద తన్మాత్రలు మొదలగు సూక్ష్మభూతములను స్వయముగానే పంచీకృతము చేసి, అనగా ఆ ఐదింటిని పరస్పర సమ్మిశ్రణము చేసి తిని. వాటి నుండి స్థూలాకాశమును, వాయువును, అగ్నిని, జలమును, పృథివిని సృష్టించి తిని. పర్వతములను, సముద్రములను, వృక్షాదులను ఉత్పన్నము చేసి తిని. కళ మొదలుకని యుగపర్యంతము జరుగు కాల విభాగమును రచించి తిని. మునీంద్ర, ఉత్పత్తి వినాశము కలిగిన అనేక పదార్థములను తయారు చేసి తిని. కానీ దీనితో నాకు సంతోషము కలుగలేదు. అప్పుడు నేను సాంబశివుని ధ్యానము చేసి సాధనపరాయణులగు పురుషులను సృష్టించి తిని. నా 2 నేత్రములతో మరీచిని, హృదయముతో భృగువును, శిరస్సుతో అంగీరను, వ్యానవాయువుతో మునిశ్రేష్ఠుడగు పులహుని, ఉదానవాయువుతో పులస్త్యుని, సమానవాయువుతో వశిష్ఠుని, అపానముతో క్రతువును, 2 చెవులతో అత్రిని, ప్రాణములతో దక్షుని, ఒడితో నిన్ను, నీడతో కర్దను కర్దమమునిని, సంకల్పమాత్రమున సకల సాధనములకు సాధనమైన ధర్మమును ఉత్పన్నము చేసి తిని. మునిశ్రేష్ఠ, ఈ విధముగా ఉత్పన్నమైన ఈ సాధకులను మహాదేవుని కృప వలన సృష్టించి నన్ను నేను కృతార్థుడనని చెప్పుచున్నాను. నాయన, దాని తర్వాత సంకల్పము చేత ఉత్పన్నమైన ధర్మము నా ఆజ్ఞతో మానవ రూపమును ధరించి సాధకుల ప్రేరణ చేత సాధనమందు లగ్నమైతిని. దీని తర్వాత నేను నా వివిధాంగముల నుండి అసురులు మొదలగు రూపములలో అసంఖ్యాకులైన పుత్రులను సృష్టించి వారికి భిన్న భిన్నములగు శరీరములను ప్రతిపాదించి తిని. మునీంద్ర, తదనంతరము అంతర్యామియు భగవంతుడును అగు శంకరుని ప్రేరణతో నా శరీరమును 2 భాగములుగా విభజించి నేను 2 రూపములు కలవానినైతిని. నారద, సగము శరీరముతో నేను స్త్రీనైతిని, మిగిలిన శరీరముతో పురుషుడనైతిని. ఆ పురుషుడు ఆ స్త్రీ గర్భము నుండి సర్వసాధన సమర్థులైన ఉత్తమ జంటను ఉత్పన్నము చేసెను. ఆ జంట యందున్న పురుషుడే స్వయంభువ మనువు అను పేరుతో ప్రసిద్ధి చెందెను. స్వయంభువ మనువు ఉన్నత శ్రేణికి చెందిన సాధకుడయ్యను. ఆ స్త్రీ శతరూప అని చెప్పబడెను. ఆమె యోగిని, మహాతపస్విని అయ్యను. నాయన, మనువు వైవాహిక విధానముతో మిగుల సుందరియగు శతరూపను పాణిగ్రహణము చేసెను. వారు మైథున జీవిత సృష్టిని ఉత్పన్నము చేయసాగిరి. వారు శతరూపతో ప్రియవ్రత, ఉత్తానపాదుడను 2 పుత్రులను, 3 కన్యలను ఉత్పన్నము చేసిరి. అకూతి, దేవహూతి, ప్రసూతి అని ఆ కన్యల నామములు. మనువు అకూతి వివాహమును ప్రజాపతి రుచితో చేసెను. 2వ కుమార్తె అయిన దేవహూతిని కర్దముడు వివాహమాడెను. ఉత్తానపాదుని చిన్న చెల్లెలు ప్రసూతిని ప్రజాపతి దక్షునకిచ్చిరి. వారి సంతాన పరంపరల చేత సమస్త చరాచర జగత్తు వ్యాపించెను. రుచితో అకూతి యొక్క గర్భము నుండి యజ్ఞుడు, దక్షిణ అను పేర్లు గల స్త్రీ పురుషుల జంట ఉత్పన్నమయ్యను. యజ్ఞునకు దక్షిణ నుండి 16 మంది పుత్రులు కలిగిరి. మునీంద్ర,
కర్దముని వలన దేవహూతి గర్భము నుండి చాలామంది కుమార్తెలు కలిగిరి. దక్షునకు ప్రసూతి నుండి 24 కన్యలు ఉద్భవించిరి. వారిలో శ్రద్ధ మొదలగు 13 కన్యలను దక్షుడు ధర్మకు ఇచ్చి వివాహము గావించెను. మునీంద్ర, ధర్ముని పత్నుల నామములు వినుము. శ్రద్ధ, లక్ష్మి, ధృతి, తృష్టి, పుష్టి, మేధ, క్రియ, బుద్ధి, లజ్జ, వసు, శాంతి, సిద్ధి, కీర్తి అను 13. వీరిలో అనగా 24 చిన్నవారైన 11 సులోచనలైన కన్యల నామములు ఇవి: ఖ్యాతి, సతి, సంభూతి, స్మృతి, ప్రీతి, క్షమ, సంనతి, అనసూయ, ఊర్జ, స్వాహ, స్వధ అనువారలు. భృగువు, శివుడు, మరీచి, అంగీర, పులస్త్యుడు, పులహుడు, మునిశ్రేష్ఠుడు, క్రతువు, అత్రి, వశిష్ఠుడు, అగ్ని, పితరులు అనువారు క్రమముగా ఖ్యాతి మొదలగు కన్యలను పాణిగ్రహణము చేసిరి. భృగువు మొదలుగా గల మునిశ్రేష్ఠులగు సాధకులు. వీరి సంతానము చరాచర ప్రాణులతో గూడి 3 లోకములందంతటను నిండి ఉన్నది. ఈ విధముగా అంబికాపతి అయిన మహాదేవుని ఆజ్ఞతో తమ పూర్వకర్మానుగుణముగా అనేక ప్రాణులు అసంఖ్యాకులైన ఉత్తమ ద్విజుల రూపములలో జన్మించిరి. కల్పభేదముతో దక్షునికి 60 కన్యలు ఉద్భవించినట్లు తెలుపబడినది. వారిలో నుండి 10 మంది కన్యల వివాహమును ధర్మునితో జరిపించెను. 27 కన్యలను చంద్రునకిచ్చి పరిణయము గావించెను. 13 కన్యలను విధి విధానముగా కశ్యప ప్రజాపతి కొసగెను. నారద, వారు 4 కన్యలను రూపసియగు తార్క్షున కొసగిరి. భృగు మహర్షి అంగీర, కృశాశ్వునకు 20 కన్యలను సమర్పించెను. ఆ స్త్రీలకు వారి భర్తల ద్వారా బహుళ సంఖ్యలో చరాచర ప్రాణులు ఉత్పన్నములైరి. మునివర, దక్షుడు మహాత్ముడగు కశ్యపునకు విధి విధానముగా 13 కన్యలను దానమివ్వగా వారి సంతానము త్రిలోకములందు వ్యాపించెను. కశ్యప సంతానము కానట్టి స్థావర జంగమాదుల సృష్టి ఏదియును లేదు. దేవతలు, ఋషులు, దైత్యులు, వృక్షములు, పక్షులు, పర్వతములు, తృణలతాదులన్నీయు కశ్యప పత్నుల నుండియే ఉత్పన్నములయ్యను. ఈ విధముగా దక్షకన్యల సంతానముతో సకల చరాచర జగత్తు వ్యాపించెను. పాతాళము నుండి సత్యలోకము వరకు సమస్త బ్రహ్మాండము నిశ్చితముగా వారి సంతానముతో సదా నిండి ఉన్నది. ఎప్పటికీ ఖాళీ ఉండదు. ఈ విధముగా శంకర భగవానుని ఆజ్ఞతో బ్రహ్మ చక్కగా సృష్టిని రచించెను. పూర్వకాలమునందు సర్వవ్యాపి అయిన శంభుడు తపస్సు కొరకు సతీదేవిని ప్రకటితము చేసెను. ఆ రుద్రదేవుడు త్రిశూల అగ్రభాగమున ఉంచి ఆమెను సదా సంరక్షించెను. ఆ సతీదేవి లోకహిత కార్యమును సంపన్నము చేయుటకు దక్షుని వలన ప్రకటితురాలయ్యను. ఆమె భక్తులను ఉద్ధరించుటకు అనేక లీలలను చేసెను. ఇట్లు శివదేవియే సతీ అయి భగవంతుడగు శంకరుని వివాహమాడెను. కానీ తండ్రి యజ్ఞమునందు భర్తకు జరిగిన అవమానమును చూచి ఆమె తన శరీరమును పరిత్యజించెను. తదుపరి దానిని పరిగ్రహించలేదు. ఆ దేవి తన పరమపదమును చేరెను. తదుపరి దేవతల ప్రార్థనతో ఆ అంబికయే పార్వతి రూపంలో ప్రకటితురాలయ్యను.
గొప్ప తపస్సు చేసి ఆమె మరల భగవంతుడగు శివుని పొందెను. మునీశ్వర, ఈ జగత్తునందు ఆ దేవి అనేక నామములతో ప్రసిద్ధురాలయ్యను. కాళిక, చండిక, భద్ర, చాముండ, విజయ, జయ, జయంతి, భద్రకాళి, దుర్గ, భగవతి, కామాఖ్య, కామద, అంబ, మృడాని, సర్వమంగళ మొదలగు అనేక నామములు కలవు. ఆ దేవి భోగమోక్షములు ప్రసాదించును. ఈ నామములన్నీయు ఆ దేవి గుణ కర్మలను అనుసరించి యుండును. నారద ముని శ్రేష్ఠ, నేను నీకు సృష్టి క్రమమును వివరించి తెలిపితిని. బ్రహ్మాండము యొక్క ఈ భాగమంతయు శివుని ఆజ్ఞతో నా ద్వారా రచింపబడెను. భగవంతుడగు శివుని పరబ్రహ్మ పరమాత్ముడని చెప్పుదురు. నేను, విష్ణువు, రుద్రుడు ఈ ముగ్గురు దేవతలు గుణరూప భేద రూపముతో ఆ స్వామి స్వరూపమనియే చెప్పబడుదురు. అట్టి శివుడు మనోహరమైన శివలోకమునందు పార్వతీదేవితో కూడి స్వచ్ఛందముగా విహరించుచుందురు. భగవంతుడగు శివుడు స్వతంత్రుడగు పరమాత్ముడు. నిర్గుణుడు సగుణుడు కూడా ఆ స్వామియే. 16వ అధ్యాయం సమాప్తం.